ఓం శ్రీమాత్రే నమః. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు కార్తీక మాసము 21వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము 21వ అధ్యాయము. ఈ అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట గురించి తెలుసుకుందాము. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథకునితోనే అశ్వసైనికునితోనూ గజ సైనికునితోనూ పదాధిపతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరుశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను జూపుకొనుచు భేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నందు ఎటు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతుడైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట నీవు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో ఓడించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా ఉపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాతి నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనము చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతే గదా నీకి అపజయము కలిగినది. కాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లా చేయమని హితోపదేశము చేసెను. శ్లోకము. అపవిత్రః పవిత్రో వా నానావస్థం గతః పివాయః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంతర శుచిః. ఇంతటితో 21వ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తము. పురంజయుడు దుష్కర్మల వల్ల ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడో, తను చేసిన దుష్కర్మలే తనకి దుర్గతిని కలిగించినవి. తప్పు చేసేవారు తమ తప్పును తాము తెలుసుకోవాలి. తెలుసుకోలేని ఎడల వేరొకరు చెప్పినదైనా వినాలి. అలా తమ ప్రవర్తనని మార్చుకొని మంచి కార్యములు చేసినచో వారికి మంచి ఫలితములు కలుగును.
దైవానుగ్రహం కూడా కలుగును.